అమ్మ బిజినెస్ స్టాట్స్లో లెర్నింగ్ ఆఫ్ మీడియన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇది మనకు ఒక డిస్క్రీట్ సిరీస్ ప్రాబ్లం కనిపిస్తుంది, ఇది ఒక కంటిన్యూస్ సిరీస్ ప్రాబ్లం కనిపిస్తుంది. ఎలా గుర్తుపట్టారని అడిగేస్తున్నారు. కంటిన్యూస్ సిరీస్కి లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఉంటుందమ్మా. దీనికి ఓన్లీ ఒక వేరియబుల్ ఎక్స్ ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నమాట. ఇది అవసరమైతే రీఅరేంజ్ చేయాలి, కానీ ఇక్కడ అవసరం లేదు. 20, 30, 40, 50, 60, 70 ఎక్స్ అనేది లైన్గానే ఉంది కాబట్టి అవసరం లేదమ్మా. డిస్క్రీట్ సిరీస్లో మనకి ఫార్ములా వచ్చేసి సైజ్ ఆఫ్ n+1/2 అనమాట. సిఎఫ్ చేయాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 8 + 12 20 20 + 20 40 40 + 10 50 50 + 6 56 56 + 4 60 అనమాట. ఎన్ వచ్చేసి మనకి 60 అమ్మ. సైజ్ ఆఫ్ n+1/2 అంటే 60 + 1/2 30.5 ఐటమ్. 30.5 అనేది 8లో రాదు, 20లో రాదు, 40లో వస్తుంది. దీనికి ఆపోజిట్ చూడండి, ఇది మనకి మీడియన్ ఈజ్ ఈక్వల్ 40 అనమాట. చూడండి, ఊరికే కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల వచ్చేది ఏముండదు. ఇక ప్రాబ్లం నెంబర్ 40 నేను ఇక్కడ చూపించాను చూడండి. ఇది కంటిన్యూస్ సిరీస్ అనమాట. ఈ కంటిన్యూస్ సిరీస్లో మనకి సిఎఫ్ చేయాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ L + n/2 - CF/F × C. n/2 అంటే 11 కదా. 11 ఎక్కడ వస్తుంది? 16లో వస్తుంది. ఇది ఎల్, ఎఫ్ అనేది ఎఫ్లో ఉంటుంది. దీనిపైది సిఎఫ్ అవుతుందండి. ఇస్కే ऊपर जो भी इसको बोलते CF. अब ఫార్ములా మీద సబ్స్టిట్యూట్ కర్లో చూసారా. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 20 + 11 - 8/8 × 10 వచ్చిందండి. 20ని ఇలా వదిలేసేయండి. 11 - 8 అంటే 3/8 × 10. ఫస్ట్ 3/8 × 10 చేస్తే 3.75 వచ్చింది. +20 23.75. మీరు చాలామంది అసలు నెగ్లిజెన్స్ కావాలని చేస్తారో కానీ ఇలా ఉన్నప్పుడు 3/8 × 10 చేయాలి. వచ్చిన దానికి 20 యాడ్ చేయాలి. అట్లా కాదు, నెగ్లిజెన్స్గా 20 + 3 23/8 అంటే లెక్క రాంగ్ అయిపోద్ది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. సింపుల్గానే ఆలోచించాలి. కంటిన్యూస్ ఇది డిస్క్రీట్ సిరీస్, ఇది కంటిన్యూస్ సిరీస్. అరే 0 to 10 10 to 20 లేదా అమ్మ, అంతా మనం గుర్తుపట్టలేకుండా ఎందుకుంటాం చెప్పండి. ఎస్, విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. డూ ప్రాక్టీస్ వెల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ డౌట్స్ యూ కెన్ మెసేజ్ మీ ఫ్రమ్ ఎనీ రీడర్, ఎనీ స్టాట్స్ ప్రాబ్లం for MBA and schooling and even intermediate level or degree level. All the best.